నేటి రాశి ఫలాలు. సింహరాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార వ్యవహారాలు సంతృప్తికరంగా సాగడం వలన మంచి లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు సింహరాశి వారు చేపట్టిన పనులన్నీ కూడా అప్రయత్నంగా పూర్తవుతాయి. ఇక సింహరాశి వారికి ఈరోజు వాహన యోగం అనేది కనబడుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి అనేది లభిస్తుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో లాభాలను గడిస్తారు. ఇక కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు వ్యాపారస్తులు వ్యాపారాలలో లాభాలు లభించడం తథ్యమవుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. చేపల రొయ్యల చెరువుల వారు మంచి లాభాలను గడిస్తారు. వైద్యులకు మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఉంది. కళాకారులకు క్రీడాకారులకు విదేశీయానం చేసే అవకాశం లభిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఈరోజు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి అనుకూలమైన వాతావరణం కల్పించబడుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది లభిస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వివాహం నిశ్చయమయ్యే శుభ తరుణంగా చెప్పవచ్చు. ఇక కుటుంబ సభ్యులు మిత్రులు మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తారు. ఇక ఈరోజు సింహరాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమవ్వండి. ఇక ఈరోజు తగినంత ఆదాయం ఉండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. సింహరాశి వారికి ఈరోజు శ్రమకు తగిన ఫలితం అనేది లభిస్తుంది. ఇక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి మంచి లాభాలను గడిస్తారు. అలాగే వ్యాపారానికి కావలసిన పెట్టుబడులు కూడా అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఊహించని ప్రమోషన్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక చిత్ర పరిశ్రమ వారికి పారిశ్రామికవేత్తలకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఇక ఈరోజు విద్యార్థులు అనుకున్నది సాధించడంలో సఫలమవుతారు. ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి మనశ్శాంతి అనేది దొరుకుతుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు తెలుపు. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారు గణపతికి సింధూరం మరియు గరికతో పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.